నమస్తే, నేను మీ శౌర్య, సీనియర్ మూవీ క్రిటిక్ అప్పాజీ గారి నుంచి. నమస్తే సార్. నమస్తే శౌర్య. ఎన్టీఆర్, జూనియర్ ఎన్టీఆర్ డ్రాగన్ మూవీ ఎప్పుడు రెక్కలు కట్టుకొని వాళ్తుందా అని జనాలందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. సో డిసప్పాయింట్ చేస్తారా లేకపోతే మరింత ఉత్సాహపరుస్తారా? డీటెయిల్స్ చెప్పండి మీరే. కాదంటే జూన్ అయితే ముందు అందరూ జూన్ అంటే ఈ జూన్ ఏమో అని అనుకున్నారు. అవును, పూర్తిగా లోపలికి వెళ్లకుండా. కాదా? నెక్స్ట్ ఇయర్ జూన్ అన్నమాట. ఓకే. అంటే ఈ జూన్ లో ఇప్పుడు పెద్ది వస్తుంది. అవును, పెద్దిని ప్రొడ్యూస్ చేస్తున్నటువంటి మైత్రి మేకర్సే ఈ సినిమాను కూడా ప్రొడ్యూస్ చేస్తుంది. ఓకే. నేను కూడా ఫస్ట్ జూన్ అన్నప్పుడు 2 సినిమాలు ఒకే నెలలో ఒక పెద్ద బ్యానర్ నుంచి 2 పెద్ద హీరోల సినిమాలు నెల రోజుల వ్యవధిలో ఎలాగ వస్తాయా అని అనుకున్నాను. కానీ ఇది 2027 జూన్. అంటే మనం యాక్చువల్లీ ఇంకో వీడియో చేయొచ్చు దాని గురించి. 2027లో ప్రభాస్, మహేష్ బాబు, అన్ని లైన్ గా ఇప్పుడు ఎన్టీఆర్ ముగ్గురు హీరోల సినిమాలు. అది కూడా 2-3 నెలల వ్యవధిలో, మార్చి 1, ఏప్రిల్, జూన్ కంటిన్యూ లైన్ గా ఉన్నాయి. అది అసలు 2027 మొత్తం సౌత్ ఫ్యాన్స్ కే బాలీవుడ్ మీద దండయాత్ర లాగా దండయాత్రకు రెడీగా ఉన్నారు. ఈవెన్ అల్లు అర్జున్ సినిమా కూడా 2027. 4 సినిమాలు, 4 పాన్ ఇండియా సినిమాలు అసలు దాడి చేస్తాయి. ఉక్కిరి విక్రి అయిపోద్ది మొత్తం బాక్స్ ఆఫీస్. అయితే ఈ సినిమా ఏంటంటే, ఇప్పుడు నేను డ్రాగన్ అన్నా, ఎప్పటి నుంచో డ్రాగన్ అని చెప్పి అంతా బయట అంతా ప్రచారం జరుగుతుంది. అది అవునంటారు కాదంటారు మన ప్రొడక్షన్ హౌస్ వాళ్ళు. అఫీషియల్ గా టైటిల్ అనేది ఇప్పుడు అనౌన్స్మెంట్ లేదు. అది మామూలు ఫ్యాన్ మేడ్ పోస్టర్స్ వచ్చేస్తాయి. ఒకవేళ నిజంగా వాళ్ళు అనౌన్స్ చేసి ఉంటే వాళ్ళు టైటిల్ తోటే ఈ డేట్ అనౌన్స్ చేసేవాళ్ళు కదా. టైటిల్ ఇప్పటివరకు అఫీషియల్ గా అనౌన్స్ చేయలేదు. అయితే డ్రాగన్ అనేది జనాల్లోకి వెళ్ళిపోయింది ఇప్పుడు కూడా. కాకపోతే ఏంటంటే, అంతకు ముందు డ్రాగన్ పేరుతో ఒక చిన్న హీరో, తమిళ హీరో ప్రదీప్ రంగనాథన్ అని అబ్బాయి యాక్ట్ చేసినటువంటి సినిమా వచ్చింది. అది మంచి విజయం సాధించింది. కాబట్టి మళ్ళీ అదే టైటిల్ తోటి ఎందుకని అనుకున్నారని కూడా వార్తలు వచ్చాయి. కానీ నువ్వు ఇంట్రొడక్షన్ ఇచ్చేటప్పుడు డ్రాగన్ అన్నా, అలాగా జనాల్లోకి బీభత్సంగా వెళ్ళిపోయింది. కాబట్టి ఇప్పుడు మార్చడానికి కూడా చిన్న క్యాప్షన్ చేంజ్ అయితే కాదు. ఒకటి, డ్రాగన్ అనేది అంతకు ముందు ప్రదీప్ రంగనాథన్ అతని రీచ్ తక్కువే కదా, తెలుగులో గానీ తమిళంలో గానీ తక్కువే. ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు ఈ పాన్ ఇండియా సినిమాలకి ఏంటంటే మొత్తం అందరికి కనెక్ట్ అయ్యే టైటిల్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అందుకనే ఏరుకోరి సినిమాలకి టైటిల్స్ ఇప్పుడు స్పిరిట్ అని పెట్టడం గానీ, వారణాసి అని పెట్టడం గానీ, ఇప్పుడు అల్లు అర్జున్ కి రాకా అని పెట్టడం గానీ, కారణం ఏంటంటే ప్రతి లాంగ్వేజ్ లో కూడా కనెక్ట్ అయ్యేలాగా ఉండాలి. అందువల్ల ఇప్పుడు డ్రాగన్ అనేది జనాల్లోకి బాగా వెళ్ళిపోయింది. కాబట్టి అదే పేరుని ఖరారు చేసే అవకాశాలు అయితే పుష్కలంగా ఉన్నాయి. అయితే ఈ సినిమా ఎందుకు అంత డిలే అవుతుంది అంటే, దీనికి సంబంధించి కొంచెం బడ్జెట్ పరంగా లేకపోతే స్టోరీ పరంగా కొంత చిన్న మార్పులు చేర్పులు చేయాల్సి రావడం వల్ల ఈ డిలే అనివార్యం అయిందని మనకి తెలుస్తుంది. బట్ ప్రశాంత్ నీల్ ట్రాక్ రికార్డు మనకి తెలుసు. అతను KGF 1-2 ముందు కూడా కన్నడలో మంచి హిట్స్ ఇచ్చినటువంటి డైరెక్టర్. తర్వాత KGF 1-2 ఎంత పెద్ద హిట్ అయ్యే మనకు తెలుసు. తర్వాత సలార్ కూడా సూపర్ డూపర్ హిట్ అయింది. కాబట్టి ఈ సినిమా మీద ఎవరికి ఎటువంటి అనుమానాలు ఏమి లేవు. పైగా ఎన్టీఆర్ ఈ సినిమా కోసం ప్రాణం పెట్టి పనిచేస్తున్నాడు. బాడీ ట్రాన్స్ఫర్మేషన్ గానీ ఏదైనా సరే. మొన్న కూడా ఏదో ఒక 2-3 పోస్టులు చూసాను. అవును, అసలు ఎంత పైగా ఈ సినిమా స్కేల్ ముందు అనుకున్న దానికంటే కూడా ఎక్కువ. ఇప్పుడు బాలీవుడ్ నుంచి గోవిందా ఉన్నాడు అంటున్నారు, అనిల్ కపూర్ ఉన్నాడు అంటున్నారు, ఇప్పుడు విలన్ గా షాహిద్ కపూర్ యాక్ట్ చేస్తున్నాడు అంటున్నారు. ఇలాగ స్కేల్ కూడా పెరుగుతా ఉంది. దానివల్ల ఈ డిలే అనివార్యమైందని మనం చెప్పొచ్చు. సార్, నాకు ఎక్కువ చిన్న డౌట్, క్లారిటీ. ఇప్పుడు మన తెలుగు మూవీస్ లోని ఈ హిందీ హీరోస్ ని వాళ్ళని విలన్స్ కింద మనం మొదటి నుంచి ఎక్కడ జగదేక వీరుడు అతిలోక సుందరి అంత ముందు నుంచి కూడా ఇంకా మనం వాళ్ళని ఇంట్రడ్యూస్ చేస్తాం, అమరీష్ పురి దగ్గర నుంచి. సో చిన్నప్పుడు ఎప్పుడో 4-5 సంవత్సరాలు అప్పుడు చూసిన సినిమా ఇప్పటికీ ఆ క్యారెక్టర్ అట్లా గుర్తుంది. మరి హిందీలో కూడా మూవీస్ లో కూడా తెలుగు వాళ్ళని ఎక్కడైనా ఆ రేంజ్ లో ఇంట్రడ్యూస్ చేసినవి ఉన్నాయా? ఇప్పుడు తీసుకుంటున్నారు కదా. అంటే మనం తీసుకున్నంత ఇప్పుడు
హిందీలో మన తెలుగు వాళ్ళు నటించడం, తెలుగులో మన హిందీ. ఇప్పుడు అంతకుముందు గాడ్ ఫాదర్ అనే సినిమాలో, చిరంజీవి సినిమాలో సల్మాన్ ఖాన్ స్పెషల్ అపియరెన్స్, అంటే విలన్ కాదు, స్పెషల్ అపియరెన్స్ ఇచ్చాడు. ఇక మన హిందీ సినిమాల్లో మన వాళ్ళు స్పెషల్ అపియరెన్స్ లో స్పెషల్ రోల్స్, ఇప్పుడు నాగార్జున కావచ్చు, నాగ చైతన్య, ఇప్పుడు అమీర్ ఖాన్ చేసినటువంటి ఒక సినిమాలో లాల్ సింగ్ చద్దా అనే సినిమాలో నాగ చైతన్య చేశాడు. అలాగే సల్మాన్ ఖాన్ సినిమాలో జగత్ బాబు విలన్ గా చేశాడు. అప్పుడు అవి లేవు. ఇప్పుడు తెలుగు, తమిళ్, మలయాళం అన్న ఇది లేదు. అంటే ఇండియా కాబట్టి ఒక సినిమాలో తమిళ్ నుంచి కొంతమంది తీసుకుంటున్నారు, మలయాళం నుంచి తీసుకుంటున్నారు, హిందీ నుంచి తీసుకుంటున్నారు. అలాగా ఇప్పుడు రజనీకాంత్ జైలర్ 2 ఉంది, అందులో ఏకంగా షారుఖ్ ఖాన్ చేస్తున్నాడు. అంతకు ముందు సినిమాలో కూడా కూలీ సినిమాలో అమీర్ ఖాన్ చేయడం చూసాం మనం. అంటే ఇప్పుడు హిందీలో ఉన్న స్టార్స్ అందరూ కూడా ఒకప్పుడు విలన్లను మనం తీసుకునే వాళ్ళం, కానీ ఇప్పుడు హీరోలు కూడా సౌత్ ఆడియన్స్ కి దగ్గర అవ్వాలనే ఒక దీంతో అదే అంటున్నాను, పెద్ద హీరోల సినిమాల్లో అడిగితే కాదనకుండా చేస్తున్నారు. సో అంటే చూడండి, అసలు నిజంగానే అంటే మిగిలిన ఇండస్ట్రీస్ తో, మిగిలిన లాంగ్వేజ్ దీంతో కంపేర్ చేసుకుంటే మన సౌత్ వాళ్ళు, మన తెలుగు మూవీస్ లో మాత్రం అందరినీ వెల్కమ్ చేస్తున్నారు అసలు బాగా. ఆ రీచ్ కూడా ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్ వెళ్ళింది కాబట్టి అందరూ కూడా ఇటువైపు టర్న్ అయ్యారని మనం అనుకోవచ్చు. అంతే కదా. ఈవెన్ మన తెలుగు డైరెక్టర్స్ కి ఇప్పుడు బాలీవుడ్ లో రెడ్ కార్పెట్ వెల్కమ్. ఉదాహరణకి మన దిల్ రాజు ఇప్పుడు ప్రొడ్యూస్ చేస్తున్నాడు, సల్మాన్ ఖాన్, వంశీ పైడిపల్లి డైరెక్షన్. అంటే ఎవరైనా ఒక తెలుగు డైరెక్టర్ వచ్చి స్టోరీ చెప్తానంటే ఇమీడియట్ గా వాళ్ళు డోర్స్ తీసి వింటున్నారని చెప్పి మనకి చాలా మంది తెలుగు డైరెక్టర్స్ అక్కడ వెళ్ళి సినిమా చేస్తామంటే, అక్షయ్ కుమార్ కావచ్చు, అజయ్ దేవగన్ కావచ్చు, వీళ్ళందరూ కూడా. ఇప్పుడు రాజమౌళి ఉన్నాడు, రాజమౌళి సినిమా చేస్తానంటే ఎవరైనా సరే డేట్స్ ఇచ్చేయాల్సింది కదా, రెమ్యునరేషన్ ఏంటి, డేట్స్ ఏంటి ఏమి అడగకుండా ముందు చేసేస్తామని చెప్పి ఓకే అంటారు. అలాగా ఇప్పుడు ఒక ప్రశాంత్ నీల్ కావచ్చు, అలాగే సుకుమార్ రేంజ్ ఎలా ఉంది ఇప్పుడు, పుష్ప 1, 2 సినిమాలతోటి ఎక్కడికో వెళ్ళిపోయాడు కదా. ఆ విధంగా మన తెలుగు సినిమాకి ఒక రెస్పెక్ట్ బాహుబలి తర్వాత సీరియస్లీ అదే అంటున్నాను అసలు. ఒక టర్నింగ్ అంటే ముందు కూడా శౌర్య మన తెలుగు నుంచి దర్శకులు ఇప్పుడు కె రాఘవేంద్రరావు, కె బాపయ్య, దాసనారాయణరావు గారు, ఇలాగా కొంతమంది డైరెక్టర్స్ మన తెలుగులో హిట్ అయిన సినిమాలని తీసుకెళ్లి అక్కడ రీమేక్ చేయడం. జితేంద్ర తోటి, జితేంద్ర కెరీర్ లో ఎక్కువ రీమేక్ తెలుగులో ఏదైనా సినిమా హిట్ అవగానే దాన్ని తీసుకెళ్లి ఊరికి మనగాడు కావచ్చు, దేవత కావచ్చు, లేకపోతే ఇలాగా చాలా సినిమాలని హిందీలో రీమేక్ చేసేవాళ్ళు. అది కూడా మన సౌత్ డైరెక్టర్సే ఎక్కువ చేసేవాళ్ళు. అంటే ఒక రకంగా చెప్పాలంటే బాలీవుడ్ లో అంతకు ముందు అంటే వాళ్ళకి మార్కెట్ చాలా పెద్దది కదా, దానివల్ల కొంత అంటే హీరోలు ఎప్పుడు వస్తే అప్పుడు షూటింగ్ చేసుకునే పరిస్థితి ఉండేదంట. నైట్ అంతా పార్టీలు చేసుకొని, కొంతమంది మధ్యాహ్నం, కొంతమంది అయితే రాత్రి సాయంత్రానికి వచ్చేవాళ్ళంట. వాళ్ళు వచ్చిన తర్వాత ఏదో వచ్చిందే ఇది అన్నట్టుగా వాళ్ళు 2 షాట్లు 3 షాట్లు తీసుకునేవాళ్ళు. అలాగా నెలల తరబడి, సంవత్సరాల తరబడి షూటింగ్లు జరుగుతుండేవంట. ఎప్పుడైతే మన సౌత్ డైరెక్టర్స్ అక్కడికి వెళ్ళి సినిమాలు ఫటాఫట్, మన వాళ్ళు 2 నెలలు 3 నెలల్లో, పైగా రీమేక్ సినిమాలు అంటే అంత పర్ఫెక్ట్ ఉంటది. కాస్ట్యూమ్స్ కానీ, సెట్టింగ్ కానీ, మ్యానరిజం కానీ, మరొకటి దాన్ని కొంచెం ఇంప్రూవైజ్ చేసుకుని అక్కడ హిందీ రైటర్స్ ని పెట్టుకుని వెంటనే సెట్స్కి వెళ్ళిపోవచ్చు. అలాగే ఫటాఫట్ సినిమాలు తీసేస్తూ జితేంద్ర అక్కడ సూపర్ స్టార్ దీనికి వచ్చాడంటే కేవలం మన సౌత్ సినిమాల్ని, తెలుగు సినిమాని హిందీలో రీమేక్ చేయడం వల్ల. అది చూసి వీళ్ళందరూ కూడా మిగతా హీరోలు, బాలీవుడ్ హీరోలు, అంటే అమితాబ్ బచ్చన్ లాంటి వాళ్ళు ఎప్పుడు కూడా ఒక డిసిప్లిన్, ఒక టైం, పంక్చువాలిటీ అది మెయింటైన్ చేశారు. తర్వాత వాళ్ళు కొంచెం అది లోపించిందని చెప్తారు. మనకి పూర్తిగా తెలియదు కానీ మనం విన్న మాటలు. కానీ ఎప్పుడైతే మన సౌత్ ఇండియన్ డైరెక్టర్స్ అక్కడికి వెళ్ళి ఫటాఫట్ సినిమాలు తీయడం స్టార్ట్ చేశారో వాళ్ళల్లో కూడా వచ్చి మనం కూడా అలా చేయకపోతే సర్వే అవ్వడం కష్టం అని చెప్పి వాళ్ళు కూడా సినిమాలు వేగంగా కంప్లీట్ చేయడం స్టార్ట్ చేశారు అనమాట. ఆ విధంగా ముందు నుంచి కూడా బాలీవుడ్ మీద మన తెలుగు సినిమా డైరెక్టర్స్ కానీ వీళ్ళ ఇన్ఫ్లుయెన్స్ అనేది ఉందన్నమాట. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్.